Viewers, how are you? Welcome back to Amma's Food Dishes. ఇది సాంబా వీట్ రవ్వ అనమాట. సాంబా గోధుమ రవ్వ. దీంతో మనము కిచిడి చేసుకుంటే చాలా బాగా టేస్టీగాను ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము. ఆల్రెడీ నేను చేశాను, చాలా బాగుంది. దీన్ని 1 గ్లాస్ తీసుకుందాము. ఈ రవ్వని ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ వరకు ఇలా తీసుకుందాము. దీన్ని ఇందులో పోసేసుకుందాం. అలాగేను పెసరపప్పుని ఒక ఎక్కువ తీసుకోవచ్చు. నేను 1 గ్లాస్ వేసుకుంటారు, కానీ నేను హాఫ్ మాత్రమే వేస్తున్నాను. ఇలాగా హాఫ్ నీట్గా వాష్ చేసేసుకుందాం. ఇలా వాష్ చేసుకున్న దాన్ని ఈ కుక్కర్లో వేసేసుకుందాము. కుక్కర్లో వేసేసుకునేసి ఓకే ఫోన్ అంటుంది ఇది. ఇప్పుడు ఇందులోనూ 1.5 గ్లాసుకి గాను 3 గ్లాసెస్ 6 గ్లాసెస్ వరకు కూడాను సేమ్ గ్లాస్తో తీసేసుకుందాం. 2 3 4 5 నేను 5 తీసుకున్నాను. దీని అంతటిని కూడాను ఇలా కుక్ చేసేసుకుందాం. ఇది కుక్కర్లోనూ కుక్ అవుతూ ఉంటుంది రవ్వ. ఇప్పుడు మనము సెపరేట్గాను ప్యాన్ పెట్టేసుకుని దాంట్లోనూ ఇది చూడండి అమూల్ కోగి, నేను 1 లీటర్ ప్యాకెట్ని తెప్పించుకుంటాను అనమాట. కోగి అయితే హెల్త్కి మంచిది. ఇప్పుడు ఇందులో నేను వేస్తున్నాను. మెల్ట్ అవుతుంది. ఈ మెల్ట్ అవుతున్నటువంటి ఈ ఘీలో నెయ్యి అమూల్ కోగి అని చెప్పాను కదా, నేను మళ్ళీ చెప్తూ ఉంటాను, ఎందుకంటే చాలా లాంగ్వేజ్ వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు ఇందులో నేను పెప్పర్ అంటే మిరియాలు వేస్తున్నాను. అలాగే జీరా 1/2 స్పూను మిరియాలు, 1/2 స్పూన్ జీరా, అలాగే అల్లం, నెక్స్ట్ ఇందులో మనము ఇంగు వేసేసుకుందాము. ఇప్పుడే డైజెషన్కి ఇంగు చాలా మంచిది. ఇప్పుడు మనం ఇందులోనూ కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకుందాము. నేను హోమ్ మేడ్ టర్మరిక్ పౌడర్ని వాడుతున్నాను. బయట అంతా కూడాను కల్తీ ఉంది కదా. చూడండి పసుపు వేసేసుకున్నాను. వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఇందులో గ్రీన్ చిల్లీస్ వేసుకుందాము. అలాగే కర్రీ లీవ్స్, అలాగే ఇది చూడండి గ్రేటెడ్ కోకోనట్, అది పచ్చి కొబ్బరి. ఇది తర్వాత ఇందులో రెడ్ చిల్లీ పౌడర్, అంతటినీ కూడాను మిక్స్ చేసి కలిపేద్దాం. ఇప్పుడు ఇందులో మనము ఇలాగా కాజు జీడిపప్పు వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనము ఒక 1/4 స్పూన్ వరకు 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకున్నాం. అంతా కూడా బాగా కుక్ అయిపోయింది. ఈ కుక్ అయిపోయిన దాన్ని
దీనిలో కలిపేసుకుందాం. దీనంతటిని కూడాను ఇలా కలిపేసుకుందాం. కలిపేసుకొని చూడండి, ఇది రెడీ అయిపోయింది. ఇందులో మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాము. కావాలంటే ఇప్పుడు మనం మరి కాస్త నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇది సాంబా గోధుమ రవ్వ అనమాట. ఇది ఒక నలుసు కాస్ట్లీగానే ఉంటుంది, కాకపోతే హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఓకే, ఇలాగా దీంతో కిచిడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఏంటో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా? ఇది కొద్దిగా తిన్నాము అంటే చాలు, అసలు ఆకలే వేయదు. ఓకే, ఉండనా మరి నేను ఒక మంచి రెసిపీతోటి మళ్ళీ నేను నా నెక్స్ట్ వీడియోలోను మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకుంటాను. నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను, నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి యూట్యూబర్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ కూడాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కీప్ వాచింగ్. బాయ్.